హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. మనం అరుణాచల పంచరత్నంలో 2వ శ్లోకం చెప్పుకుంటున్నాము. 2వ శ్లోకంలో 2వ పంక్తిలో హృదయాన్ని గురించి చెప్పినటువంటి వివరణ ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. హృదయాన్ని గురించిన జ్ఞానాన్ని గురువాచక కోవైలో అంటే శ్రీ గురూపదేశ రత్నమాల అనే గ్రంథంలో ఎరుక హృదయం అనే శీర్షికలో శ్రీ భగవాన్ ఈ విధంగా వివరించారు. ఉన్నాను అనే సహజ రూప మాత్రంగా తోచు జ్ఞానమే హృదయము. ఉన్నాను అని మన అందరిలోనూ సహజంగా జ్ఞాన రూపంగా తోచుచున్నదేది ఉంది కదా, అదే హృదయం. ఇతరములను తెలుసుకునే వృత్తులు లేని ఈ హృదయానికే సత్యము తనంతట తాను గోచరిస్తుంది. ఇతర విషయాలను తెలుసుకునే వృత్తులు లేని హృదయానికే సత్యము తనంతట తాను, అక్కడ ఏది రెండోదే లేదు, ఏ వృత్తులు లేని హృదయానికే సత్యం తనంతట తాను గోచరిస్తుంది. ఇంకా ఆ హృదయాన్ని అంటే తననే, ఆ హృదయాన్ని ఆశ్రయించి ఉండే ఆత్మనిష్టయే స్వయం ప్రకాశమైన ఆత్మజ్ఞానము. తనకి తానే ఉన్నాను అను తోచు జ్ఞానము మన యందు ఉంది అని మనకి అనుభవమే. కనుక ఆ అనుభవమే స్వరూపమైన తన్ను తాను ఆశ్రయించి ఉండే ఆత్మనిష్టయే స్వయం ప్రకాశమైన ఆత్మజ్ఞానము. ఉన్నానన్న నీ స్వరూపమునందు ఉన్నట్లు ఉండుటయే స్వయం ప్రకాశమైన నీ స్వరూప జ్ఞానమై ఉన్నావు అని తెలుసుకో. హృదయము తలపులు లేనిదని భావం అన్నమాట. అరుణాచలాన్ని హృదయం అనడానికి కారణం అది ఆలోచనలు లేని అహంస్ఫురణ లేదా ఎరుక, కేవలం ఎరుక మాత్రంగా వెలుగొందుతోంది. అక్కడ ఇక ఏ తలంపులు లేని కేవలం ఎరుక మాత్రంగా అహంస్ఫురణ రూపంగా వెలుగొందుతోంది. అది మన హృదయంలో ఉంది. ఈ కారణాన్ని తిరిగి ఈ గ్రంథంలోని 4వ శ్లోకంలో కూడా భగవాన్ ప్రకటించారు. హృదయం అంటే ఎరుకయే. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి లేదు? ఉన్నాను అన్న ఎరుక లేని వారు ఎవరూ లేరు. ఆ ఎరుకయే హృదయం, ఆ ఎరుకయే భగవంతుడు, ఆ ఎరుకయే అరుణాచలేశ్వరుడు, ఆ ఎరుకయే నువ్వు. హృదయం అంటే ఎరుకే అనే భావాన్ని క్రింద విధంగా చెప్పారు. నిజమైన హృదయము ఈ ప్రపంచం కనిపించే అద్దము వంటిదని చెప్పవచ్చు. ఉన్నాను అనే ఎరుక అంటే ప్రజ్ఞ. ఉన్నాను అనే ఎరుక మాత్రంగా భాషించు పరిశుద్ధ ఆత్మాకాశం అదే. పరిశుద్ధంగా ఉంది, స్వచ్ఛంగా ఉంది, చిరాకాశం, ఆత్మాకాశం. ఉన్నాను అన్న ఎరుక రూపంలో ప్రకాశిస్తోంది. అదే మౌనం. ఆత్మస్థితే ఆత్మ యొక్క దర్శనం. అంటే అట్టి ఆ ఉన్నానన్న ఆ స్ఫురత్ రూప ఆ ఎరుక యందు ఎరుక అయి ఉండుటయే అదే ఆత్మాకాశం, అదే చిదాకాశం, అదే పరమ మౌనం. ఆ ఆత్మస్థితే ఆత్మదర్శనం. అంటే వేరే చూడడం కాదు, అది నువ్వేనని ఎరిగి అది నువ్వుగా ఉండడం. ఆత్మ ఏకమై ఉంది కాబట్టి ఆత్మనిష్ట ఏర్పడుతోంది అని ఉపదేశిస్తారు. తానుగా ఉనికియే ఇరుంగుటరయ తాను రెండెక్కడ తన్మయ నిష్ట. అలాగే ఉపదేశారం 23వ శ్లోకంలో కూడా ఉన్నది
తెలియవేరొక చిత్తు లేదు, ఉన్నదే జ్ఞానమౌ ఉన్న చిత్తేను అని బోధించారు. అంటే ఉనికి అంటే సత్, ఎరగడానికి మరొక ఎరుక అక్కర్లేదు. ఉన్నది అని తెలుసుకోవడానికి మరొకటి ఏదైనా తెలివి కావాలా? అక్కర్లేదు. ఉనికి ఎరుకై ఉంది, ఎరుకై ఉంది. ఉండుటైతే ఎరుకై ఉండుట చిత్తు. సచ్చిత్తదే, ఆ ఎరుకయే చిత్తే నేను, ఆ ప్రకాశమే నేను అంటే నా స్వరూపము అని రమణుల బోధ. ఉన్నానని నేను ఎరిగి ఉన్నాను కదా, అదే నా స్వరూపం, అదే నేను తప్ప నేను అనుకున్న ప్రలోభ భావన నేను కాదు. ఉన్నానని ఎరిగి ఉండుటయే నా స్వరూపము, నా స్వభావము. హృదయమైన ఆ మూల వస్తువే అన్నింటికి ఆది మధ్యాంతమై ఉన్నది. హృదయమై ఉన్న ఆ మూల వస్తువే అన్నింటికి ఆది మధ్య అంతము అయి ఉన్నది. అంటే ఏమిటది? ఉండుట, ప్రకాశించుట. అదే సమస్తమునకు ఆది మధ్యము అంతము అయి ఉన్నది. ఆ ఉంది, ప్రకాశిస్తున్నది, సదా ఉన్నది, దాని అందే ఉన్నట్టు కనిపిస్తున్నవన్నీ ఆది మధ్యాంతాలు కలిగి ఉన్నవి. పరమాకాశమైన అది అరూపమైన సచ్చిత్ అన్నమాట. ఆ పరమాకాశమే రూపము లేని సచ్చిత్ శాశ్వతమైన ప్రకాశం అని గురువాచక కోవైలో 259వ పద్యంలో చెప్పారు. హృదయమైన ఆ మూల వస్తువే అంటే ఉన్నాను అని ప్రకాశిస్తున్న అదే మూల వస్తువు, దాని అందే ఉన్నట్టు కనిపించే వాటి యొక్క ఆది మధ్యాంతములు దాని అందే కలిగి ఉండుట, తొలుగుటలు జరుగుతున్నాయి. ఆ సచ్చిత్తైనటువంటి ఆ పరమాకాశము అది అరూపమైన సచ్చితానందమే అని గుర్తించుకోవాలి. దానికి రూపం లేదు, సచ్చిత్ అంతే, ఉంది, ప్రకాశిస్తుంది. దాని అందే అనేకము ఉన్నట్లు తోచి తొలగిపోతుంది. ఆ ఉన్నది, ఆ సచ్చిత్ స్వరూపము నేనే సదా ఉన్నాను, నాయందే ఏవో ఇలా కలిగి అలా ఉండి ఇలా తొలగిపోతున్నాయి. నిన్నల్లో ఎన్నెన్ని సంఘటనలో అలా కలిగి తొలగిపోయాయి. నేను అలా ప్రకాశిస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా ఎన్నెన్నో అలా కలిగి తొలగిపోతున్నాయి, నేను అలాగే ఉన్నాను. రేపు కూడా ఏవో కలిగి తొలగిపోతాయి, నేను అలాగే ఉన్నాను. నేను సత్య స్వరూపాన్ని, నేనే ఈ ఉన్నట్టు తోచు వాటికన్నిటికీ మూలమునై ఉన్నాను అని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ. అది భగవాన్ ఎవరు చెప్పారని కాదు. అదే అలాగే గురువాచక కోవైలో 259వ పద్య భావంలో అద్వితీయము పరిపూర్ణము అయిన పరవస్తువును నీవు అంచనా వేయగలవా? ఎందుకంటే నువ్వు దేహ పరిమితితో ఉన్నావు గనక అనంతమైన దాన్ని అంచనా వేయలేవు. మనస్సు అణిగినటువంటి, తలంపులు లేనటువంటి, ఉన్నానన్న ప్రజ్ఞగా మాత్రము గోచరించే ఆ సచ్చితానందమే హృదయము, అదే అన్నామల అనబడే నా ఆత్మస్వరూపము, అదే నేను అని పేర్కొన్నారు భగవాన్. అద్వితీయమైన పరిపూర్ణమైన ఆ పరవస్తువును నువ్వు అంచనా వేయలేవు, ఎందుకంటే పరిమితుడివై ఉన్నావు గనక. అయితే నువ్వు నేననే ప్రత్యేక వ్యక్తి అయినటువంటి ఆ మనసు, ఆ వ్యక్తి భావన అణిగిపోతే, ఏ తలంపులు లేని ఉన్నానన్న ప్రజ్ఞాస్వరూపం మాత్రంగా ప్రకాశించే ఆ సచ్చితానందమే హృదయము, అదే అన్నామలై అనే నా ఆత్మస్వరూపము. ఆ ఆత్మస్వరూపమే నేను.
అని పేర్కొన్నారు భగవాన్. నేనంటే మన అందరి నేను, నువ్వు భగవాన్ నేను కాదు. హృదయము తలంపులు లేక గోచరించుట, అదే అరుణాచలము. మీలో ఒక్క తలంపు లేకపోతే ఏ సచ్చిత్ ప్రకాశమైతే ఉందో అదే అరుణాచలం అని శ్రీ భగవాను పైన తెలిపిన భావాన్ని బ్రహ్మగీతము అనే గ్రంథంలో హృదయమే భగవంతుడు అని చెప్పారు. ఇక హృదయమును అంతర్ముఖులే దర్శించిన వారు ఆలోచన రహితులవుతారు. ఒక్క తలంపు లేని ఆ నిర్మల సచ్చిత్ ప్రకాశమును ఆలోచన రహితులై దర్శించిన వారు అంతర్ముఖులై దర్శిస్తే ఆలోచనలన్నీ తొలగిపోతాయి అని సూచించే ఈ క్రింద వచనం మనం గ్రహిద్దాం. ఆ హృదయాన్ని తెలుసుకున్న వారు ఎప్పటికీ చెడిపోరు, అంటే తలంపులతో దిగజారరు. వారు బంధముక్తులై ఉంటారు. వారే పరమ వస్తువు, వారే ద్వంద్వములు లేనివారు, మోహరహితులై లోనున్న సత్యపరమానందాన్ని అనుభవించగలుగుతారు. సచ్చిత్స్వరూపమై స్వరస్వరూపమై తనయందే వెలుగుతున్న ఆ హృదయమును తెలుసుకున్న వారెప్పుడూ చెడిపోరు. వారు బంధములు లేని ముక్తులై ఉంటారు. వారే పరమ వస్తువై ఉన్నారు. వారే ద్వంద్వములు లేని వారై ఉన్నారు. మోహరహితులై ఉన్న పరమానందాన్ని వారే అనుభవించగలుగుతారు. వారెవరు? నీ నిజస్వరూపమును నీవు ఎరిగి నిలుచువారు. అటువంటి బలమైన కారణాల వల్ల స్వానుభవపూర్వకంగా శ్రీ భగవాను అరుణాచలాన్ని ఈ భూమి యొక్క హృదయము అని అరుణాచల మహాత్మ్యంలో చెప్పిన విషయాన్నితో సూచించారు. ఈ భూమికి హృదయం అరుణాచలమే. ఇప్పుడు మనకి హృదయమే ఆధారం కదా. ఒక వ్యక్తికి హృదయమే ఆధారము. ఈ వ్యక్తి స్వరూపమైన జగత్తుకి అరుణాచలమే హృదయము. అరుణాచలం అంటే ఉండిట, ప్రకాశించుట, అచలమై ఉండుట, జ్ఞానమై ప్రకాశించుట. ప్రతి యందు అచలమై ఉంది, జ్ఞానమై ప్రకాశిస్తోంది. అది సమస్తమునందు ఉంది, అందరి యందు ఉంది. ఉండి అచలమై ప్రకాశించినదేదో అదే అరుణాచలము, అదే నేను కూడా అని స్వానుభవం పూర్వకముగా భగవాన్ అరుణాచలాన్ని ఈ భూమి యొక్క హృదయము అని అరుణాచల మహాత్మ్యంలో చెప్పారు. పవిత్ర పుణ్యస్థలాల్లో మహిమాన్వితమైనది, శ్రేష్టమైంది అరుణాచలం. అదే భూమికి హృదయం, ఈశ్వరుని హృదయ స్థలం. అది ఇక్కడే భగవంతుడు జ్యోతి శిఖరమై నిరంతరము అరుణాచలమనే పేరుతో వెలుగొందుచున్నాడు. పుణ్యక్షేత్రముల యందు దేవాలయాల్లో ముఖ్యమైనవి 3. ఒకటి మూర్తి రూపం అన్నమాట, అంటే వెలిసిన దేవుడు. ఉదాహరణకి దేవాలయం కనక సభాపతిగా నటరాజమూర్తిగా వెలిసినటువంటిది, అంటే చిదంబరం, దాన్నే దేవాలయం అంటారు. రెండవది తీర్థం. తీర్థం అంటే గంగానది సూచిస్తుంది. ప్రతి దేవాలయమునందలి కోనేటి తీర్థాలు ఉంటాయి కదా. ఉంటాయి. ప్రతి దేవాలయమునందున్న కోనేటి తీర్థము గంగతో సమానమే. మూడవది స్థలం, అంటే అరుణాచలం అని సూచిస్తోంది. అందుచేత ఇటువంటి గొప్ప స్థలమైన అరుణాచల క్షేత్రము మన ఒక్కొక్కరిలో అహంస్ఫురణ రూపంగా వెలుగొందుతుంది. అందువల్ల దానిని తెలుసుకోవాలనే ఇచ్చ కలిగింది. అందుకే కలిగింది మనకి. అదే మన హృదయమే అరుణాచలం. ఒక మూర్తి రూపంలో ఉంది, ఒక ఆలయ రూపంలో ఉంది, ఒక తీర్థ రూపంలో ఉంది, ఒక స్థల రూపంలో ఉంది. ఆ ఉన్నదేదో అరుణాచలం, అది నీ హృదయమే. ఇటువంటి గొప్ప స్థలమైన అరుణాచల క్షేత్రము మన ఒక్కొక్కరిలో అహస్ఫురణగా వెలుగుతోంది.
అందువల్ల దాన్ని తెలుసుకోవాలనే ఇచ్చ కలగడం సహజం కదా. అట్లు తెలుసుకోవడానికి అవసరమైన పద్ధతి, ఉపాయాలు తర్వాత వచ్చే 3వ శ్లోకంలో భగవాన్ తెలుపుతారు. దాన్ని మళ్ళీ రేపు మనం చెప్పుకుందాం. హరి ఓం నమః.